అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. 1000 మంది ప్రయాణికులతో ఒక నౌక ఇంగ్లాండ్ దేశం నుండి వేరే దేశానికి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుతూ ఉంది. నౌక గదులలో రెస్ట్ తీసుకుంటున్నటువంటి వారు ఈవినింగ్ టైంలో నౌక పైభాగానికి వచ్చి ఉల్లాసంగా నిలబడి నీలి మేఘాలను, సముద్ర తరంగాలను, సూర్యకాంతిని చూసి ఆనందిస్తూ ఉండేవారు. ఆ జన సమూహముల మధ్య ఒక వింతైన జంట ఉంది. ఆమె అందమైన యువతి. అయితే అతను వయసులో పెద్దవాడు మాత్రమే కాదు, అతని కాళ్ళు, చేతులు, ముఖము కాలిపోయినందుకు వికారంగా ఉన్నాడు. అయినా కూడా వారిద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అనేకుల దృష్టి వారి మీద పడింది. వీరిద్దరూ సంతోషంగాను సన్నిహితంగా ఉండడానికి కారణం ఏంటి, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో అనేది అనేకుల హృదయంలో బయలుదేరినటువంటి ప్రశ్న. కొందరు స్త్రీలు తెగించి ఆ యువతిని సమీపించి, ఆ వ్యక్తి ఎవరు, మీరేమవుతారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అనుమానాస్పదంగా అడిగారు. వెంటనే ఆ యువతి సంతోషంగా, ఈ రాత్రి జరిగే ప్రార్థనా కూడికలో నౌక పాస్టర్ గారి అనుమతితో నా సాక్ష్యాన్ని చెప్తాను, ఈ సాయంకాలం 7 గంటలకు రండి అని వారిని ఆహ్వానించింది. వారు కూడా ఆసక్తితో ఈవినింగ్ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నారు. ఆమె తన సాక్ష్యాన్ని చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు నా వయసు 6 నెలలు. ఊయలలో నన్ను పడుకోబెట్టి ఉన్నారు. హఠాత్తుగా మా ఇల్లు తగలబడింది. నా తల్లిదండ్రులు 6 బిడ్డలను రక్షించగలిగారు, కానీ ఊయల్లో ఉన్నటువంటి నన్ను మర్చిపోయారు. మంటలు నేనున్న గదిలోకి వ్యాపించాయి. పక్క ఇంటి కిటికీలో ఉండి చూసినటువంటి ఒక యువకుడు తన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద నిచ్చెనను నా ఊయల వైపు వేసి లోపలికి వచ్చి నన్ను రక్షించి నా తల్లికి అప్పగించాడు. అయితే అతని శరీరం బాగా కాలిపోయింది. అతను గొప్ప ధనవంతుని ఏకైక కుమారుడు కనుక ఎంతో విస్తారంగా డబ్బు ఖర్చు పెట్టి అతని ప్రాణాన్ని రక్షించారు. కానీ నడినెత్తి నుంచి అరికాలి వరకు అతని ఆకారం భయంకరంగా మారిపోయింది. సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రజలు అతన్ని తేరి చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. వివాహ వయసుకు చేరినటువంటి నేను ఒకరోజు నా తల్లి ద్వారా అతని చరిత్రను తెలుసుకున్నప్పుడు నా హృదయం బద్దలైపోయింది. మా అమ్మతో నేనన్నాను, అమ్మా, నన్ను రక్షించడం కోసం ప్రాణాలకు తెగించినటువంటి ఆయనకు నన్ను నేను బానిసగా, దాసిగా సమర్పించుకుంటాను, దయచేసి అంగీకరించండి అని గోజాడాను. అప్పుడు నా తల్లిదండ్రులు నా ప్రాణాన్ని రక్షించినటువంటి ఆ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అనుమతించారు. ఇది మా సాక్ష్యం అని ముగించింది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషములతో, పాపములతో, అపరాధములతో, దుష్టత్వముతో నరకాగ్నిలో కాల్చబడాల్సిన మనలను రక్షించడానికి స్వరూపమైన సొగసైన తన దేహము కల్వరి శిలువలో చీల్చబడింది. మన తలంపుల ద్వారా మనం చేసినటువంటి పాపాలకు ఆయన తలపై ముళ్ళ కిరీటం ఉంచబడింది. మన చేతుల ద్వారా మనం చేసినటువంటి పాపాలకు ఆయన చేతులకు చీలలు దిగగొట్టబడ్డాయి. మన కాళ్ళ ద్వారా మనం చేసినటువంటి పాపాలకు ఆయన కాళ్ళకు మేకులు దిగగొట్టబడ్డాయి. మన పక్కతో చేసినటువంటి పాపాలకు ఆయన పక్కలో బల్లెం దిగగొట్టబడింది. మనలను ప్రేమించి మన కోసం ఆయన సుందరమైన రూపాన్ని పోగొట్టుకున్నాడు. నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, మొత్తబడ్డాడు, బాధించబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు. మరి ఆయన త్యాగాన్ని, ఆయన చూపిన ప్రేమను గుర్తిస్తున్నావా? నరకంలో యుగయుగములు నీ ఆత్మ కాలకుండా నీ పట్ల తన ప్రేమను చూపిన రక్షకుడిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా? కలువరి శిలువలో నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించినటువంటి యేసు కంటే ఎక్కువగా ఎవరూ నిన్ను ప్రేమించలేరు. ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వు. ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించు. ఆయనతో నిత్యత్వంలో మనం ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయనకు మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయనను మీ రాజుగా, నీ రక్షకుడిగా, నీ ప్రభువుగాను స్వీకరించినట్లయితే ప్రభు నిత్యత్వంలో నిన్ను పరలోక రాజ్య వారసునిగా చేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, జీవముల దేవానికి వేలాది స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో
మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని పరలోక రాజ్యంలోకి చేర్చడానికి మా పాపను బట్టి దోషాలను బట్టి నరకాగ్నిలో మేము కాలకుండా యుగ యుగములు మా ఆత్మ నశించిపోకుండా ఉండడానికి మా కొరకు మీరు చూపిన గొప్ప త్యాగాన్ని బట్టి శిలువ శ్రమను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. స్వరూపమైనటువంటి మీ దేహమును ఎంతగానో నలగొట్టుకున్నారయ్యా. నా దోషములు, నా పాపములు, మా దోషములు, అపరాధములు, పితరులు చేసిన పాపదోషములు ఇవన్నీ కూడా మీరు మీ మీద మోపుకున్నారు నాయన. బాధించబడ్డారు, దూషించబడ్డారు, హింసించబడ్డారు, నలుగగొట్టబడ్డారు, మొత్తబడ్డారు నాయన. వ్యాధిగ్రస్తుడుగా ఉన్నారు. నిజంగా తండ్రి, ఎంత త్యాగం, ఎంత ప్రేమ మీరు చూపించారు నాయన. మీ బానిసలుగా ఉండే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అలాంటి మమ్మల్ని మీకు స్నేహితులుగా పిలుచుకుంటున్నారు తండ్రి. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రములు. దయచేసి మీ యొక్క త్యాగమును నాయన కలువరి శిలువలో మీరు చూపినటువంటి ఆ ప్రేమను మేము గుర్తించుటకు సహాయం చేయండి. ఇంకా ఈ వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలలో ఎవరైనా సరే మీ శిలువ ప్రేమను గుర్తించని వారు, శిలువ ప్రేమను ఎరగని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరి హృదయంలో మీరు కార్యము చేయండి. శిలువ యొద్దనే ఒక మనిషికి విడుదల, విమోచన దొరుకుతుందనే సంగతిని ప్రజలు గుర్తించగలుగుటకు మీరే సహాయం చేయండి. ఆయన మీకు కృతజ్ఞతలు చూపాలి ఎంతగానో నాయన. దయచేసి అలాంటి కృతజ్ఞతల మనసు మీరు దయచేయండి. సహాయం చేసి నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు మీ అవసరాల గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు కొంతమంది. ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దయచేసి మీరు ఈ వాక్యాన్ని ఇంకా అనేకులకు, మీ బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు పంపించండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పరలోక రాజ్య వారసులుగా మిమ్మల్ని చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ప్రేమను కలువరి శిలువలో చూపి నీ పాపాలను బట్టి నీకు రావాల్సిన శిక్షను ఆయన తన మీద కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.